హలో అండి, వెల్కమ్ టు దివ్య రివ్యూస్. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి మా పూర్వీక్ బర్త్డే రోజు అనమాట. మా పూర్వీక్ బర్త్డేకి నైట్ 12 o'clockకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. అదే రోజు నైట్ మేమైతే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసి పెట్టామండి. ఎందుకంటే జ్యూసీగా ఉంటాయి బర్త్డే రోజుకి అని చెప్పేసి. టైం వచ్చేసి ఇప్పుడైతే 11:15 అవుతుందండి. కరెక్ట్గా 11:45 అవుతుందన్నమాట. ఇప్పుడైతే నేనైతే గులాబ్ జామున్స్ని తీసుకొని ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేస్తున్నాను అనమాట, కేక్ లాగా. అదిగోండి మా పూర్వీక్ అయితే నిద్రపోతున్నాడండి. అదిగోండి ఇప్పుడైతే నేను మీకు టైం అయితే చూపిస్తాను అనమాట. టైం వచ్చేసి 10 to 12 అయిందండి. మా అక్క వాళ్ళ పాప, మా అమ్మ, ఇంకా మేము ముగ్గురం వెయిటింగ్ చేస్తున్నాము పూర్వీక్కి కేక్ కట్ చేద్దామని. గులాబ్ జామున్ కేక్ 12కి విష్ చేద్దాము అని చెప్పేసి. కానీ పూర్వీక్ లేస్తాడో లేవడో అని అనుకుంటూనే ఉన్నామండి. పూర్వీక్ కూడా అలాగే చేశాడు. అసలు ఎంత నిద్ర లేపినా కూడా పూర్వీక్ అయితే అసలు నిద్ర లేవట్లేదనమాట. ఇక్కడి నుంచి మీరే చూడండి, అసలు కనీసం అసలు క్యాప్చర్ చేయలేకపోయానమాట వాడు. తర్వాత కేక్ కట్ చేస్తున్నట్టు అంత ఏడ్చాడనమాట వాడైతే, నిద్రలో నన్ను డిస్టర్బ్ చేస్తారా అని చెప్పి. పూర్వీక్ హ్యాపీ బర్త్డే రాణి. ఇంకలే పూర్వమ్మ, బాము ఎంత డీప్ స్లీప్. పూర్వీక్ అయితే 12 అయింది కానీ ఇంకా లేవట్లేదు. ఎంత లేపుతున్నావు అండి. లే హ్యాపీ బర్త్డే పూర్వీ. పూర్వీకు హ్యాపీ బర్త్డే పూర్వీ. అబ్బా అమ్మా, ఇదిగో మా గులాబ్ జామ్ తింది కానీ లేమా, నీకోసం గులాబ్ జామ్ కేక్. పూర్వీకు హ్యాపీ బర్త్డే నాని. పూర్వీ ఇదిగో రా కేక్. లేసి తిను లే. కేక్ కట్ చేసి తింది కానీ గులాబ్ జామ్ నీకోసం అమ్మ చేసింది నాని. ఫస్ట్ నువ్వే తినాలంట, మేము వెయిటింగ్ చేస్తున్నావు. నువ్వు తింటే మేము తినాలి. పూర్వీకు లే నాని. లేచాడు. కేక్ ఇదిగోరా. హ్యాపీ బర్త్డే పూర్వీ. అదండి విషయం. ఏడుస్తూ ఉన్నాడు. అందుకే క్యాప్చర్ చేయలేకపోయాను. ఎలాగోలా వాడికైతే గులాబ్ జామ్ కొంచెం వాడి నోట్లో పెట్టేసి మిగిలిన గులాబ్ జామ్స్ అన్నీ కూడా మేము తినేసామన్నమాట. మా అక్క అయితే ముందు పూర్వీకి తిన్నాకే మీరు తినండి అని చెప్పిందనమాట. అందుకోసం వాడికి పెట్టి ఆ తర్వాత మేము తినేసాము. ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి ఇందాక బర్త్డే రోజు అనమాట. ఉదయాన్నే మా వాడైతే హీరో రెడీ అయిపోయాడండి. గుడికి అయితే వెళ్ళారనమాట. వాళ్ళ నాన్న ఇంకా పూర్వీక ఇద్దరు కలిసి ఇప్పుడు వంటలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నామన్నమాట. మా మదరే చేస్తున్నారండి. ఇవి వచ్చేసి మష్రూమ్ కర్రీ. నాన్ వెజ్ అయితే ఏం వండట్లేదండి, ఎందుకంటే మా అక్కకి బాగాలేదు, ఫీవర్ వచ్చింది కాబట్టి మొన్ననే. అలాగే మా హస్బెండ్కి కూడా బాగాలేదు, మొన్ననే ఫీవర్ వచ్చింది. తినకూడదులే అని చెప్పేసి ఉండట్లేదు. అందులో ఆ రోజు ఫ్రైడే, వద్దు అని చెప్పేసి అసలు తీసుకురాలేదనమాట. ప్యూర్ వెజిటేరియనే అండి ఆ రోజు వచ్చేసి. వెజ్లోనే చాలా ఐటమ్స్ చేయాలి అని చెప్పి అనుకున్నాం అనమాట పూర్వీక్ బర్త్డే కోసం. టోటల్ 9 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసామండి. ఇప్పుడు మొత్తానికైతే పలావ్ అన్నం అయితే రెడీ అయిపోయింది. అలాగే మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం కూడా ఉడికిపోతుందండి. ఇప్పుడు అయితే పిండి అయితే ప్రిపేర్ చేయాలి కదా, భక్షాలు చేద్దాం అనుకున్నాం అనమాట. ఆ భక్షాల కోసం అంటే బొబ్బట్ల కోసం పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. బొబ్బట్లలో పెడతాం కదా. అలాగే చింతపండు పులిహోర కూడా చేయాలి అని అనుకున్నాం అనమాట. అందుకోసం చింతపండు కూడా నానబెట్టేస్తాను నేను. దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఐటమ్స్ అన్నీ కొన్ని ఉడికినే వరకు నేనైతే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి వైట్ రైస్, పలావ్ రైస్, అలాగే సగ్గుబియ్యం, సేమియా పాయసము, పులిహోర రెడీ అయిపోయాయి అనమాట. గారెలు కూడా వేయడం జరిగిపోయింది. ఇప్పుడు వచ్చేసి బొబ్బట్లు అయితే చేస్తున్నాం అనమాట. నేనైతే అలా చేస్తున్నాను. మా అక్క అయితే కాలుస్తున్నారండి. బొబ్బట్లు ఇప్పుడు ఒకేలా ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఈసారి బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేసాం. ఎప్పుడైతే చెయ్యమన్నమాట.
బట్ ఈసారి స్పెషల్గా ఉండాలి పూర్వీక్ బర్త్డే అని చెప్పేసి చేసామన్నమాట. మా బోధన కూడా ఇలాగే అన్ని ఐటమ్స్ చేస్తాము, బట్ బొబ్బట్టు మాత్రం చేయలేదు, మిస్ అయింది. ఈసారి పూర్వీక్ అయితే బొబ్బట్టు కూడా చేసామన్నమాట. వెజిటేరియన్ తింటున్నాం కదా, రకాలు ఉండాలి అని చెప్పి ఇలా అనుకున్నాం అంతే. బోధన బర్త్డేకి మాత్రం నాన్ వెజే ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇంకా నాన్ వెజ్లోనే ఇక చికెను, మటను, అలాగే గారెలు, ఇలా రకరకాల ఫిష్ కూడా తెచ్చుకుంటాం అనమాట. అవే ఎక్కువైపోయాయి మాకు అప్పుడు. ఇదిగోండి రెడీ అయిపోయాయండి ఇక మా వంటలు అయితే. అసలు చూసారా, నేతి బొబ్బట్లు అనమాట. అచ్చం నెయ్యితోనే చేసామన్నమాట బొబ్బట్లు అయితే. ఇక నేతి బొబ్బట్లు, అలాగే చింతపండు పులిహోర అనమాట. డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఎప్పుడు నిమ్మకాయ తింటూ ఉంటాం కదా, అందుకే చింతపండు పులిహోర, అలాగే మష్రూమ్ కర్రీ, అలాగే మినప వడలు, అలాగే ఇక సేమియా సగ్గుబియ్యం పాయసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక రైతా కూడా ప్రిపేర్ చేసాం అనమాట, పెరుగు చట్నీ, అలాగే ఇక పలావ్ రైస్, వైట్ రైస్, మొత్తం గులాబ్ జామును అన్నిటితో కలిపి మొత్తం 9 ఐటమ్స్ అయితే అయ్యాయన్నమాట మా పూర్వీక్ బర్త్డేకి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక మేమైతే ఇక ఎలాగో వండాం కదా, ఇక బర్త్డే రోజు అలా తాతయ్యకి అలాగే నాయనమ్మకి ఇద్దరికి పెట్టేసి ఇక దండం పెట్టుకుందాం అనుకున్నాం అనమాట. ఇక వాళ్ళిద్దరి కోసం అయితే ఇక విస్తరాకులు అయితే రెడీ చేస్తున్నాం అనమాట. అన్ని ఐటమ్స్ అయితే పెట్టేసి ఇక మా బోధనాన్ని పెట్టి దండం పెట్టుకోబోదున, ఇక మనమడి బర్త్డే ఆశీర్వదించండి, తినండి అని చెప్పి అని దండం పెట్టుకోమ్మా అని అయితే నేనైతే ఇక చెప్తున్నాను అనమాట. ఇక మా పాపకి, ఇంకా మా పాప ఇక మా వారు ఇద్దరు కూడా ఇక ఆ ప్లేట్స్ని అక్కడ పెట్టేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదండి, సేమియా సగ్గుబియ్యం పాయసం. ఇదైతే మా మదరే చేశారనమాట. చాలా యమ్మీగా వచ్చిందండి పాయసం. ఎవ్రీ ఐటమ్, ప్రతి ఐటమ్ కూడా చాలా బాగా టేస్ట్ వచ్చిందనమాట. అసలు పూర్వీక్ బర్త్డే రోజు అయితే బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే ఫుడ్ లవర్స్ అయిపోయాం అనమాట. ఆ రోజుకి సూపర్గా ఎంజాయ్ చేసాము అనమాట. చూస్తున్నారా అండి, అసలు ప్లేట్లో అన్ని ఐటమ్స్ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడైతే ఇక మా వారు అలాగే మా పాప ఇద్దరు కూడా ఇక తాతయ్య నాయనమ్మ దగ్గర పెట్టేసి ఇక ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట. ఇంక ఇప్పుడు ఇక తినడం అయితే స్టార్ట్ చేసాము. ముందైతే పిల్లలకి ఇక మా హస్బెండ్ తినేస్తున్నారనమాట. తర్వాత ఇక మేము తిందాం అనుకున్నామండి. ఎలాగో మా పూర్వీక్ బర్త్డే విస్తరాకులు అయితే చాలానే మిగిలినాయన్నమాట మా దగ్గర. ఇక వాటిని ఇక్కడికి తెచ్చేసుకున్నాము. ఇక ఇలా ఎప్పుడప్పుడు భోజనాలుగా ఉన్నప్పుడు ఉపయోగపడతాయిలే అనుకున్నాము. పూర్వీకైతే నిద్రపోతున్నాడు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇంక ఇప్పుడే అలా కదులుతున్నాడు అనమాట. అద్దెకి లేచాడండి. ఇప్పుడు నేనేం చెప్పానంటే, బోధు నేను తినేది కూడా వీడియో తీయమ్మా అన్నాను. ఇక్కడ మా బోధన చూడండి, అసలు ప్రతిదీ తీయమ్మా అంటే ఏదో జస్ట్ నార్మల్గా తీయమన్నాను, కానీ ప్లేట్ కూడా చూపిస్తుంది అనమాట. అలాగే అందరి ప్లేట్లు కూడా మా బోధన అయితే చూపిస్తుందండి. ఇంకా మా లంచ్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేయాలి, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయాలి.